మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మెమరీ లాస్ అంటే చిన్న చిన్న విషయాలు. ఈ వస్తువు ఎక్కడ పెట్టాను, నేను ఇవాళ ఎక్కడికో అపాయింట్మెంట్కి వెళ్ళాలి, అలా మర్చిపోయానేంటి అని కొన్ని అనుకొని ఇంకేముంది నాకు మెమరీ లాస్ వచ్చేసింది, నేను డిమెన్షియా బారిన పడ్డాను అని చాలామంది దిగులు పడుతూ ఉంటారు. సో మెమరీ లాస్ అంటే ఏంటి, డిమెన్షియా అంటే ఏంటి? జస్ట్ కొన్ని విషయాలు అప్పుడప్పుడు మర్చిపోవటం, మతిమరుపుగా ఫీల్ అవడం, అది పర్వాలేదు. కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. అంటే ఒక కార్ డ్రైవ్ ఎలా చేయాలి, వంట ఎలా చేసుకోవాలి, ప్లేట్లో వడ్డించుకుని ఎలా ఫుడ్ తినాలి, బట్టలు ఏ విధంగా వేసుకోవాలి, అవతల వ్యక్తితో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అసలు నాకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని పిల్లల బర్త్డేస్ కావచ్చు, లేకపోతే కనుక మన ఎంగేజ్మెంటో, మ్యారేజ్ డేనో, ఇంకోటో, చాలా క్లోజ్ రిలేటివ్స్ ఇంట్లో ఉండే ఫంక్షన్సో, మనం తరచుగా చేసే ఆఫీస్ వర్క్, బ్యాంక్ పాస్వర్డ్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని మర్చిపోతున్నట్లయితే, మన పనులు మనం చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాన్ని అప్పుడు డిమెన్షియా అనే పిలుస్తాం. అది కొంతలో మనము ఐడెంటిఫై చేసుకుంటే కనుక కారణాలు ఏమన్నా ఉంటే వాటిని రివర్స్ చేయొచ్చు. సో దీన్ని రివర్సిబుల్ డిమెన్షియా ఆర్ కాజెస్ ఆఫ్ మెమరీ లాస్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో తరచుగా చూసేది హైపోథైరాయిడిజం. థైరాయిడ్ లోపం వలన మెమరీ తగ్గొచ్చు. కొన్నిసార్లు బాగా హై బ్లడ్ షుగర్స్ లేదా విపరీతమైన లో బ్లడ్ షుగర్ ఉంటే కూడా వాళ్ళలో మెమరీ అనేది డిస్టర్బ్ అవుతుంది. హైపోనాట్రీమియా అంటే సోడియం తగ్గిపోవడం, దాంట్లో కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. కొన్ని రకాల మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్స్, టీబీ మెనింజైటిస్ కావచ్చు, కొన్ని రకాల వైరల్ ఎన్సెఫలైటిస్ కావచ్చు, ఇంకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఎస్ఎల్ఈ లేదా ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటాం. అంటే మన బ్లడ్లో సర్క్యులేట్ అయ్యే ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని ప్రోటీన్స్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ, ఇవి కూడా ఫారెన్ సబ్స్టెన్సెస్ అనుకొని మెదడులో మన నర్వస్ సిస్టంలో ఉండే నరాల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. దాన్నే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటాం. ఇలా జరిగినప్పుడు కూడా వాళ్ళలో మెమరీ డిస్టర్బెన్సెస్ అనేది రావచ్చు. ఇకపోతే ఎపిలెప్సీ, స్ట్రోక్, పెద్ద వయసు వాళ్ళల్లో వచ్చే పార్కిన్సన్ లాంటి జబ్బులు, ఇంకా ఆల్జీమర్స్ డిమెన్షియా. ఈ మధ్యన తరచుగా చూస్తున్నది సైకాట్రీ పేషెంట్స్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు, కానీ యాక్చువల్గా వాళ్ళకు అవుతున్నది లోపల ఒక డీజనరేషన్. అంటే మెదడులోని నరాలన్నీ కూడా మెల్లమెల్లగా డీగ్రేడ్ అయిపోతున్నాయి. దాన్ని ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటాం. సో ఇలాంటి కొన్ని కారణాల వలన కనుక డిమెన్షియా వస్తున్నట్టయితే అది మనంతట మనం కనిపెట్టడం కష్టమవుతుంది. ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ రకమైన డిమెన్షియా అనేది క్లాసిఫై చేసుకొని అసలు నిజంగా ఉందా లేదా, ట్రీటబుల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసి మనకి సరైన సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిమెన్షియా ఏదైతే మనం ట్రీట్ చేయగలుగుతామో అది మీకు చెప్పాలి. నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. ఇది బాగా వయసైన వాళ్ళల్లో, ఎస్పెషల్లీ కొంచెం మగవాళ్ళలో ఎక్కువగా చూస్తాము. 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి, గమనించండి. 1, వాళ్ళలో మెమరీ తగ్గిపోవటం. 2, యూరిన్ అనేది కంట్రోల్ అవ్వకపోవడం. 3, వాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం, ఈ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 3 కూడా ముఖ్యమైన కారణాలు. ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే ట్రయడ్ ఉంటాయో మనం వాళ్ళలో నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అనేది ఎంఆర్ఐ ద్వారా కనిపెడతాం. అప్పుడు వెన్నులో నుంచి కాస్త నీరు బయటికి తీసి వాళ్ళలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూసుకొని ఒక చిన్నపాటి షంట్ ప్రొసీజర్ కనుక చేసుకుంటే వీళ్ళకి డిమెన్షియా నుంచి మనం రివర్స్ చేయగలుగుతాం. సో రివర్సిబుల్ డిమెన్షియాస్ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. కాబట్టి సరిగ్గా ఇవాల్యుయేట్ చేసుకోండి, ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి.